హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారాగా మేము ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది. మీరు కనుక ఇంకో ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మనం ముందుగా ఈ రోజు చూసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఓపెన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అయితే నోటిఫికేషన్ వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయం. దాంట్లో ఆంధ్ర యూనివర్సిటీలో మనం గనక జాయిన్ అవ్వాలంటే మన ఎలిజిబిలిటీస్ ఏవైతే ఉండాలనేది మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. ఎలిజిబిలిటీస్ ఏముండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఏంటి అనే విషయం గురించి అయితే మనం ఈ రోజైతే ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్గా మీరు కనుక గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ త్రీ ఇయర్స్ చెప్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ ప్రోగ్రామ్స్ చూసుకుంటున్నాం. ఇక్కడ ఎలిజిబిలిటీ, ఇక్కడ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే 6 సెమిస్టర్స్ ఉంటుంది. బిఏ, బీకామ్ అండ్ బౌత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అయితే అవైలబుల్ ఉన్నాయంట. ఇక్కడ బిఏకి, బీకామ్కి ఈ రెండింటికి మాత్రం ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం అయితే ఉన్నాయి. అలాగే కింద మనం చూసుకున్నట్లయితే బీఎస్సీకి అయితే ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే ఉంది. బీఎస్సీకి ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే. మీరు తెలుగులో చదవాలంటే ఆంధ్ర యూనివర్సిటీలో అయితే తెలుగు మీడియం లేదండి. బీఎస్సీకి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంది. దానికి ఎంపీసీ చేసి ఉండాలి, లేదా ఎంపీసీఎస్ చేసి ఉండాలి. ఎంపీఎస్టీఏటీ సిఎస్ అనేది మాత్రం మీరు చేసి ఉండాలి. దీన్ని కనుక మీరు చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కనుక ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. మీరు ఇంటర్మీడియట్ కానీ లేదా 2 ఇయర్స్ ఐటీఐ ఆర్ ద అని పాలిటెక్నిక్ కానీ చేసి ఉండాలని చెప్తున్నారు. 10+2 ఇయర్స్ ఆఫ్ ద స్టడీ అని మనకైతే చెప్తున్నారు. కింద కూడా బీఎస్సీ కూడా సేమ్ అంతేనండి. బీఎస్సీ కూడా అయ్యే చెప్తున్నారు. 10+2 ఇయర్ ఆఫ్ ద స్టడీ, ఇంటర్మీడియట్ ఆర్ ద 2 ఆర్ ద ఈక్వేషన్స్, ఎంపీసీ అని చెప్పారు. పాలిటెక్నిక్ కానీ డిప్లొమా హోల్డర్ మస్ట్ సబ్మిట్ ఫస్ట్ మార్క్స్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ద మ్యాథ్స్ అయితే మీరు కన్ఫర్మ్గా చదివి ఉండాలని ఎలాగైతే చెప్తున్నారు. మ్యాథ్స్ అలాగే డిప్లొమా స్టూడెంట్స్. అదే వొకేషనల్ ఇప్పుడు కొంతమంది చూసినట్లయితే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ చదువుతారు కదా, వాళ్ళు కూడా చూసుకున్నట్లయితే మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ తీసుకున్న కోర్స్ వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చని వీళ్ళైతే మనకు చెప్తున్నారు. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఇదిగోండి, ఇక్కడ మనం అలాగే చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ 2 ఇయర్స్ 4 సెమిస్టర్లు అయితే ఉంటాయని వీళ్ళైతే మనకు చెప్తున్నారు. ఇక్కడ బిఏ హిందీ ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎంఏ హిస్టరీ, అలాగైతే ఇలా చాలా గ్రూపులు ఉన్నాయండి. ఇదంతా మీరు ఒకసారి చూసుకోండి. దీనికి మాత్రం ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలని ఇలా చెప్తున్నారు. మీకు బిఏ ఎంఎస్సి మ్యాథ్స్ చేయాలనుకుంటే కనుక మీరు బీఎస్సీ విత్ మ్యాథ్స్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది వీళ్ళు చెప్తున్నారు. మీరు ఎంఎస్సి బాటనీ చేద్దాం అనుకుంటే కనుక మీరు బీఎస్సీ విత్ బాటనీ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఎంఎస్సి ఫిజిక్స్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ బీఎస్సీ ఫిజిక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయాలనుకుంటే ఇక్కడ బీఎస్సీ విత్ కెమిస్ట్రీ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కింద బీఎస్సీ జువాలజీ కూడా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఎంఎస్సి జువాలజీ కూడా తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ బీఎస్సీ విత్ జువాలజీ అయితే మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫీజు ఎంత ఏంటి అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఫీజుకి సంబంధించిన అయితే మనకి ఎక్కువ అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. ఇది ఎంబీఏ కంట. ఎంబీఏ ట్యూషన్ ఫీజ్ పర్ సెమిస్టర్ అంటే ఒక సెమిస్టర్కి 11,500 చెప్తున్నారు. ఎంఎస్సికి వచ్చేసి 15,000 అని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ ఫీజు పర్ సెమ్కి 800. సప్లిమెంటరీ ఫీజు పర్ పేపర్ అంటే ఒక సబ్జెక్ట్కి వచ్చేసి 300 అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సంబంధించింది ఇదిగోండి, బిఏ, బీకామ్, బీఎస్సీ వీటికి సంబంధించినట్లయితే పర్ ఇయర్, ఇదైతే సెమ్కి అయితే చెప్పట్లేదండి, మనకి పర్ ఇయర్ చెప్తున్నారు. బిఏకి వచ్చేసి మనకి పర్ ఇయర్కి వచ్చేసి 3,200 అయితే పడుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు పర్ సెమిస్టర్కి 600 అయితే పడుతుంది. ఇది ఇయర్కి వచ్చి 3,200 అండి. కానీ ఇక్కడ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే సెమిస్టర్కి వచ్చి మీరు 600 కట్టుకోవాలి. అలా ఇయర్కి 2 సెమిస్టర్లు ఉంటాయి కాబట్టి 1,200 అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే సప్లిమెంటరీ ఫీజు చూసుకున్నట్లయితే ఒక పేపర్కి వచ్చేసి 250 రూపాయలు అయితే చెప్తున్నారు వీళ్ళు మనకి. అలాగే బీకామ్కి వచ్చేసి 3,800 అయితే చెప్తున్నారు. దీనికి కూడా ఎగ్జామినేషన్ ఫీజు అలాగేనండి, సంవత్సరానికి 2 కాబట్టి 1,200. ఏదన్నా ఒక సబ్జెక్ట్ పోయినా లేదా ఎన్ని సబ్జెక్టులు అయితే పోతాయో అన్ని 250 అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. మీరు బీఎస్సీ తీసుకుందాం అనుకుంటే కనుక 6,400,
దీనికి కూడా అంతేనండి. ఎగ్జామినేషన్ ఫీజు ఎన్ని సెమిస్టర్లు వస్తే అన్ని, మరియు అలాగే కింద ఎగ్జామినేషన్ ఫీజు సప్లిమెంటరీ చూసుకున్నట్లయితే ఒక పేపర్కి వచ్చి ₹250 అయితే మీకు చెప్తున్నారు. ఇక్కడ ఎంకామ్ అయితే ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సొసై సోషియోగ్రఫీ, సోషియోగ్రఫీ, ఇలాగా వీటన్నిటికీ చూసుకున్నట్లయితే మీకు 5,200 అయితే పర్ ట్యూషన్ ఫీజు అయితే పర్ ఇయర్కి చెప్తున్నారండి. 5,200 వచ్చేసి. దీనికి కూడా ఎగ్జామినేషన్ ఫీజు పర్ సెమిస్టర్కి వచ్చి ₹600 అయితే చెప్తున్నారు. అలాగే సప్లిమెంటరీ ఫీజు చూసుకున్నట్లయితే పర్ పేపర్కి ఏదైనా ఒక సబ్జెక్ట్ ఆగితే, లేదా మనం ఎన్ని సబ్జెక్టులు అయితే అన్ని ఆగాయో ఇన్ని 250 అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంఎస్సి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, అలాగా మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే ఇది పర్ ఇయర్ సంవత్సరానికి వచ్చేసి 17,000 అయితే చెప్తున్నారండి ఇది ఎంఎస్సికి. దీనికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి పర్ సెమిస్టర్కి 800, అలాగే సప్లిమెంటరీ పర్ పేపర్ వచ్చేసి 300 అయితే అలాగే చెప్తున్నారు. ఇక్కడ ఎంఏ లేదా ఎంఎస్సి మ్యాథ్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే 5,200 అయితే వీళ్ళైతే మనకి చెప్తున్నారండి పర్ ఇయర్కి. వీటికి కూడా ఈ ఎగ్జామినేషన్ ఫీజే కామన్ అండి. ఇప్పుడు మనం దీనికి అప్లై చేయాలంటే మనకి ఎలిజిబిలిటీస్ ఏంటని చూసాం కదా, ఎలా అప్లై చేయాలి, ఏమైతే మిస్టేక్స్ చేయకూడదు అనేది కూడా ఈ వీడియోలో అయితే చూసి తెలుసుకుందాం మనం. ఇదిగోండి, మనం కనుక ఒకవేళ దీనికి ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనుకుంటే మీరు కనుక ఫస్ట్ దీన్ని అయితే ఒకసారి చదివి తర్వాత అయితే వీళ్ళు అప్లై చేసుకోమని చెప్తున్నారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ టు ద ఫిల్ ద ఎన్విరాన్మెంట్ ఫామ్ అని ఉంది కదా, రీడ్ ద ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ దట్ ద అప్లికేషన్ ఆన్లైన్ అని చెప్తున్నారు. యాజ్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ద సబ్మిట్ హార్డ్ కాపీ ఇన్ ద యూనివర్సిటీ, కేర్ఫుల్లీ ఫిల్లింగ్ ద attaching the scanning copies are the original documents only. మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే హార్డ్ కాపీస్ అనేవి యూనివర్సిటీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. నో నీడ్ అంటే వాళ్ళకి అవసరం లేదు, మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయ్యి అవసరం లేదని చెప్తున్నారు. మనం కేర్ఫుల్గా జాగ్రత్తగా అయితే మనం మన ఒరిజినల్ సర్టిఫికేట్ని స్కాన్ చేసి అయితే మనల్ని ఈ వెబ్సైట్లో మనల్ని అప్లోడ్ చేయమంటున్నారు. డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే ఇక్కడ వీళ్ళైతే స్కాన్డ్ కాపీ ఆఫ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఓన్లీ స్కాన్డ్ కాపీస్ మాత్రమే వీళ్ళైతే మనకైతే తీసుకుంటారు. తర్వాత స్కానింగ్ కాపీస్ ఆఫ్ ద జిరాక్స్, ఫోటోస్టాట్స్ సర్టిఫికేట్స్ విల్ నాట్ బి రిజెక్టెడ్. అంటే మీరు కనుక ఏదైనా ఒక సర్టిఫికేట్ని కనుక దాన్ని జిరాక్స్ కానీ లేదా ఫోటోస్టాట్స్ తీసుకుని కానీ మీరు కనుక అప్లోడ్ చేస్తే వీళ్ళైతే రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లీజ్ విజిట్ వెబ్సైట్ ఫర్ ద program offered eligibility criteria from the fee structure following the criteria of the eligibility of the certification at the time of the education rejection and the fees examination fees to be collecting the along with the tuition fees you need submit the examination fees at the time of examination notice అని చెప్తున్నారు కదా. ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ బిఫోర్ ఫిల్లింగ్ ద ఎన్విరాన్మెంట్ ఫామ్. మీరైతే ఒకవేళ ఆన్లైన్లో ఇవన్నీ అప్లై ఈ యూనివర్సిటీ కనుక అప్లై చేయాలనుకుంటే మీరు ముందుగానే ఈ సర్టిఫికేట్స్ని అయితే దగ్గర పెట్టుకోమని వీళ్ళైతే మీకు చెప్తున్నారు. ముందుగా చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే వీళ్ళు చదువుతున్నారు. 10+2 ఇంటర్మీడియట్, డిప్లొమా చేసిన వారు డిప్లొమా, అలాగే వీళ్ళు చెప్తున్నారు. బీఎస్సీకి చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇక్కడ ఫర్ ద బీఎస్సీ అడ్మిషన్స్ ఐటీఐ అండ్ డిప్లొమా ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే వీళ్ళు బీఎస్సీకి ఐటీఐ వాళ్ళు మరియు డిప్లొమా వాళ్ళు తీసుకోరని అయితే ఇక్కడ మనకు చెప్తున్నారు. ఫర్దర్ పీజీ లోయర్ డిగ్రీ ప్రొవైడింగ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద యూజీసీ రిక్వైర్డ్ ద యూనివర్సిటీ. మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ అయితే అడుగుతున్నారు. సోషల్ స్టేటస్ మనకు ఎన్ఎస్సి, ఎన్ఎఫ్సి, స్పోర్ట్స్ కానీ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే మనం దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంది. స్పెషల్ కేటగిరీ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇటు అప్లికేషన్ చేయమంటున్నారు. ఎంప్లాయీ ఐడి కార్డ్ ఇఫ్ ఎంప్లాయీస్ మీరు ఎంప్లాయీస్ కనుక అయితే మీరు ఎంప్లాయీ కార్డ్ని అయితే వీళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తున్నారు.
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే మీరు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ కానీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎస్ఎస్సి చూసుకున్నట్లయితే మీరు డేట్ ఆఫ్ బర్త్కి 10th క్లాస్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో మ్యాక్సిమం 30 KB లోపు అయితే ఉండాలి. షార్ట్ గుడ్ అంటే వాళ్ళు 30 KB లోపు ఉండాలి మరియు నీట్గా ఉన్న ఫోటోని మాత్రమే ఎంటర్ చేయమని చెప్తున్నారు. ఇదిగోండి వీళ్ళు మనకు చూసుకున్నట్లయితే ఫోటో మ్యాక్సిమం 30 KB యూ షుడ్ గుడ్ ద ప్రింటింగ్ ఆన్ ద ఎగ్జామినేషన్స్ అంటే ఎగ్జామినేషన్లో ఓఎంఆర్ షీట్ మీద మరియు ఫైనల్ సర్టిఫికేట్లో కూడా అదే ఫోటో అయితే వస్తుందని చెప్తున్నారు. మీరు కనుక ఫోటోని అప్లోడ్ చేసే ముందు 1-2 సార్లు అయితే ఆలోచించుకొని అప్లోడ్ చేయండి. మీరు ఏదైతే ఇప్పుడు ఫోటో అప్లోడ్ చేస్తారో అదే ఓఎంఆర్ షీట్లోను మీరు ఎగ్జామ్ వచ్చేటప్పుడు ఓఎంఆర్ షీట్లోను మరియు సర్టిఫికేట్లో కూడా అదే ఫోటో వస్తుందని అయితే మనకి వెళ్ళి చెప్తున్నారు. అలాగే కింద చూసుకున్నట్లయితే సిగ్నేచర్ మ్యాక్సిమం 30 KB స్టూడెంట్ సిగ్నేచర్ ఈజ్ అప్లోడింగ్ అని చెప్తున్నారు ఎగ్జామినేషన్ అని చెప్పారు మనకి వెళ్ళి. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ ద క్రెడిట్ ఏబిసి ఐడి జనరేటింగ్ ఏబిసిడి ఐడి అండ్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ద అప్లోడింగ్ ఏబిసి ఐడి. ఏబిసి ఐడి అంటే ఏంటంటే ఇది ఏబిసి ఐడి అనేది ప్రధానమంత్రి గారు తెచ్చిన కొత్త స్కీము. అపార్ కార్డ్ అనేది అయితే ఒకటి చేశారు. మీరు కనుక ఈ అపార్ కార్డ్ తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి అపార్ కార్డ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి మరియు డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చెప్పి ఆ వీడియో చూస్తే మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది. తర్వాత మనం అపార్ కార్డ్ని ఇదిగోండి అపార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి వీళ్ళు మనకైతే చెప్తున్నారు. ఇక్కడ ఒక లింక్ కూడా ఇచ్చినట్టున్నారు. అలాగే డిఈబి ఐడి నెంబర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అని సంబంధించింది వీళ్ళైతే చెప్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూడకపోయినట్లయితే ఒకవేళ మీకు కనుక డిఈబి ఐడి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మనం దాన్ని ఎలాగ ప్రింట్ తీసుకోవాలని అనుకుంటున్నట్లయితే దాన్ని కూడా నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరైతే ఆ వీడియో తప్పక చూడండి. ఫర్దర్ లెర్నింగ్ నేమ్ మనకి ఇక్కడ నేమ్ చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ ద ఎస్ఎస్సి 10th ప్రకారం అయితే అప్లోడ్ చేయమంటున్నారు. టైప్ యాజ్ ఇట్ ఈజ్ ఓన్లీ సర్టిఫికేట్ విత్ ద సర్నేమ్ ఆర్డర్ ఓన్లీ సర్నేమ్ ఆర్డర్ ప్రకారమే వీళ్ళైతే మనల్ని ఎంటర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఫాదర్ ఆఫ్ ద గైడర్ నేమ్ యాజ్ మనకి ఫాదర్ నేమ్ చూసుకున్నట్లయితే ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ కానీ మనం 10th క్లాస్లో ఎలాగైతే ఉందో అలాగే అప్లోడ్ చేయమని అయితే మనకి వీళ్ళు చెప్తున్నారు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా 10th క్లాస్ ప్రకారమే వీళ్ళైతే అప్లోడ్ చేయమంటున్నారు. మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ కూడా వీళ్ళకైతే మనకి చెప్తున్నారు. పర్సనల్ మొబైల్ అండ్ ఈమెయిల్ మనకైతే ఇవ్వమంటున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ స్టాఫ్ చైల్డ్ మస్ట్ అప్లోడింగ్ ద లాస్ట్ సర్వే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద రెగ్యులేషన్ ఆఫ్ ద అడ్మిషన్ ప్యూర్ ఇంటూ ద సిడిఓఈ ఏయు అనే దాంట్లో అయితే వీళ్ళైతే అప్లోడ్ చేసుకోమని చెప్తున్నారు. మీరు కనుక ఇది ఆంధ్ర యూనివర్సిటీకి ఎలా అప్లై చేయాలనుకుంటున్నారు అని మీకు కనుక తెలియకపోతే అది కూడా వీడియో మన ఛానల్ అయితే ఉంటుంది. ఒకసారి మీరైతే చెక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇలాంటి మరింత గవర్నమెంట్ నుండి వచ్చిన పథకాలు కావచ్చు ఏమన్నా కంటెంట్ తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.